ఏ రైతుకైనా ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కావాలా కదా? ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి. లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలా, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలా. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం. ఈరోజుకి కూడా కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి. ఎవరైనా గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఊర్లోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఈ గ్రామాలకు ఎప్పుడైనా మీరు పోతే ఈ రోజుకి కూడా కనపడతాయి. 1923లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన రాళ్ళు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి ఎక్కడెక్కడ. ఈ మనిషి పెద్దమంది అంటాడు రాళ్ళు ఎందుకు అంటాడు, డిస్టింక్ట్గా పెట్టిన రాళ్ళు ఎందుకు అంటాడు, యా బండరాయి పెడితే ఆ బండరాయి పెట్టచ్చు కదా అంటాడు. ఆ రాయి పడితే ఆ రాయి పెడితే రేపు పొద్దున అదే సర్వే రాయి అని చెప్పి ఎలా చెప్తావు? ఇంకో రాయి చూపించి ఇదే సర్వే రాయి అంటాడు. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు సర్వే రాళ్ళు అప్పట్లో 1923లో పెట్టినటి ఫోటోలు. మా ప్రభుత్వ హయాంలోనే అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలనంటే ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. మా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే కంప్లీట్ చేసినాం. అంతేకాదు ఓఆర్ఐ అంటారు, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ను కూడా తయారు చేసి వాటిని జిల్లాలకు కూడా పంపడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం, ఓఆర్ఐస్ కూడా అన్ని జిల్లాలకు కూడా పంపడం కూడా జరిగింది. ఆర్థో రెక్టిఫైడ్ రేడార్ ఇమేజెస్ను కూడా ఎన్నికల నాటికే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడమే కాక ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేసేసాం. మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్క్ చేసి సర్వే రాళ్లను కూడా పాతడం కంప్లీట్